అన్నా ఇంటి పేరు ఏం పేరు? వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? మీ బిడ్డ వాళ్ళ ఇంటి పేరు. మేము ఇప్పుడు అక్కడికి పోవద్దా? రంగాపూర్ అంటున్నాం. మా ఇంట్లో నేను సిడిపో, నా పేరు సుగుణ అండి, హుజురాబాద్ ప్రాజెక్టు ఆధారంగా మేము రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్లో ఎంక్వైరీ చేయడం జరిగింది. సో అందులో చేసే అతను బిడ్డలది ఇద్దరు రంగాపూర్లో టీహెచ్ఆర్ టేక్ హోమ్ రేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. నేను ఎక్కడ కూడా అంగన్వాడీ కోడిగుడ్లు కొనలేదు అని చెప్పడం జరిగింది. అక్కడ తెలుసుకున్న తర్వాత నేను రంగాపూర్ వెళ్ళడం జరిగింది. రంగాపూర్లో బుక్ బ్యాలెన్స్ ప్రకారం ఫిజికల్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంది. నేను బెనిఫిషరీస్ను సంప్రదించగా ఎంక్వైరీ చేయగా వాళ్ళు మా బాబుకు మా అమ్మ నాన్న అక్కడ ఉంటారు కనుక మా నాన్న వైన్స్లో పనిచేస్తాడు, వాళ్ళు తినమని పంపాను కానీ నేను అమ్ముకోలేదు మేడం, మా అమ్మ నాన్నకి ఇచ్చాను తినమని. సో ఈ వినాయక చవితి శ్రావణం సందర్భంగా మేము అక్క చెల్లెలము ఇచ్చినామని వాళ్ళు నాకు రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. తను కూడా అందులో పనిచేసే అతను కూడా వాళ్ళ డాడీ కూడా నేను నిన్న 2 ట్రేలు తీసుకున్నాడంట, అక్కడ కూడా 2 ట్రేలు తీసుకున్నారండి. మన పైన ట్రే ఒకటి 10-15 ఎగ్స్ సెపరేట్ ఉన్నాయి. సో వాళ్ళు 2 నెలల నుండి ఎగ్స్ తినడం లేదు, మేము తినలేని మా అమ్మ నాన్నకు పంపించడం జరిగింది. తల్లిదండ్రులకు ఇచ్చినాము, పిల్లలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినాము. మా అంగన్వాడీ కేంద్రం ద్వారా పోలేదు. అవి అంగన్వాడీ సెంటర్లోనే భోజనంతో పాటు ఒక ఎగ్ పాలు ఇస్తాము. 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు ఇంటికి ఇస్తాము కనుక వాళ్ళకు ఎలిజిబుల్ గల బెనిఫిషరీస్ ఉన్నారు. 2 అక్క చెల్లెలకు 2 పిల్లలు ఉన్నారు కనుక 2 పిల్లలకు 16-32 కోడిగుడ్లు ఇవ్వడం జరిగింది. కోడిగుడ్లు 3 సంవత్సరాల పిల్లలకు ఇంటికి ఇచ్చేటి. పూర్తి ఎంక్వైరీ అయిపోయిన తర్వాత కేసు వైన్స్ అతని మీద కేసు FIR చేద్దాం అనుకుంటున్నాం.